హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే పింటరెస్ట్లో మనం ఎలా అయితే మనం అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఈ పింటరెస్ట్ అనే యాప్ మనకి ఎందుకైతే యూజ్ అవుతుంది అన్నది కూడా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు అయితే ఫుల్ వర్క్ అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి అయితే మీకోసం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో పింటరెస్ట్ యాప్ అనేది మనం ఎలా అయితే యూజ్ చేయొచ్చు, అది కూడా మనం దేనికి యూజ్ అయితే అవుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి ముందు సో నేనైతే రెండు వెబ్సైట్ అయితే మీకు అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమంటే ప్రతి ఒక్కరైతే ఆన్లైన్లోనే షాపింగ్ అయితే చేస్తాను కదా. సో ఆన్లైన్లోనే షాపింగ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు అయితే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే ఉంది. రోజు మనకి ఏమంటే కరోనా వైరస్ అనేది చాలా అయితే మనకి ఇండియాలో అయితే ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంది. డైలీ మనకి 30,000 పైన మనకి ఏమంటే కేసెస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే మనకి ఆన్లైన్లోనే షాపింగ్ అయితే చేసుకోండి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ మనకి ఏమంటే అమౌంట్ అనేది కొంచెం అయితే డిస్కౌంట్ రూపంలో అయితే తీసుకోవచ్చు. సో అది ఎలా అనేది అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. సో కొంచెం అయితే చెప్తున్నాను. సో దీనికోసం నేనైతే రెండు బెస్ట్ వెబ్సైట్ అయితే మీకు అయితే చెప్తున్నాను. యాప్ కూడా ఉంటుంది, అలాగే వెబ్సైట్ కూడా అయితే ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఏమంటే ఇండియన్ది మాత్రమే. ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో నుంచి మనం రీడైరెక్ట్ చేసుకొని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రో కానీ, ఐజియో కానీ, దీంట్లో ఏ దాంట్లో కానీ మనం ఏమంటే పర్చేస్ కనుక చేసినా కూడా మనకి ఏమంటే 5 నుంచి 10% వరకు అయితే మనకైతే డిస్కౌంట్ అనేది డైరెక్ట్గా అయితే వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. అదే మనకి ఆఫర్ ఉందనుకోండి, ఆఫర్తో మనకి ఏమంటే పర్చేస్ చేస్తే మనకి డబల్ ఆఫర్ లాగా మనకేమంటే అమౌంట్ అనేది మనకైతే తగ్గుతుంది. ఫ్రెండ్ డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను. సో డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి సైన్అప్ అయితే చేసుకోండి. సైన్అప్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కానీ మనకి ఏమంటే ఆఫర్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడే కానీ మనం ఏమంటే షాపింగ్ అనేది చేసుకున్నా కూడా అప్పుడు కూడా మనకి ఏమంటే వర్క్ అయితే చేస్తాం. డెఫినెట్లీ ఇప్పుడే అని కాదు, సో డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను, అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళి సైన్అప్ అయితే చేసుకోండి. సో ఈ లింక్ నుంచి సైన్అప్ చేసుకుంటే ఈ ఛానల్కి ఎంతో కొంత అయితే హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు, ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అయితే చేస్తారు. సో ఇది కూడా రెండు కూడా మనకేమంటే ఇండియన్ వెబ్సైట్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో నా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోనే అయితే నా మొబైల్ నుంచి అయితే మీకు అయితే చూపిస్తాను. సో అది మనం ఎలా అయితే సైన్అప్ అయితే చేసుకోవచ్చు, దేనికైతే యూజ్ అయితే అవుతుంది అనేది అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా మొబైల్ ఫోన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్ స్క్రీన్కి అయితే వచ్చాం. మొబైల్ స్క్రీన్లో ఫస్ట్ ఆఫ్ నేనైతే యాప్ అనేది నేనైతే ఇన్స్టాల్ అయితే చేసిన పింటరెస్ట్ అనే యాప్ అయితే నేను డైరెక్ట్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరు కూడా అయితే ప్లే స్టోర్ నుంచి అయితే డైరెక్ట్గా అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన ఎలా అయితే మనం సైన్అప్ అయితే చేసుకోవచ్చు అనేది కూడా అన్నీ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఫోన్లో ఏ జీమెయిల్తో మనం అయితే లాగిన్ అయితే చేస్తున్నాం, ఆ జీమెయిల్ నుంచి అయితే మనకైతే డైరెక్ట్గా అయితే ఇక్కడైతే మనకైతే ఇచ్చేస్తుంది. సో అందులో నుంచి మనం అయితే డైరెక్ట్గా అయితే సైన్అప్ అయితే చేసుకోమని డైరెక్ట్గా అయితే ఇస్తుంది. లేదనుకోండి మనం అయితే ఎడిట్ చేసి మళ్ళీ మనకి వేరేది కూడా మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో ఓకే, నా లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మనమైతే పాస్వర్డ్ అయితే మనమైతే సెట్ అయితే చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఏదో ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోండి. సో నేనైతే ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేస్తున్నాను. సో ఓకే, నా యాక్సెప్ట్ అయితే అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూడొచ్చు, మన పేరు అయితే వచ్చేసింది. సో నా మెయిల్ ఐడి కూడా వచ్చేసింది. సో ఇక్కడైతే సేవ్ అప్డేట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో ఓకే, సో రిమైండర్ మనకి అన్నీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు థ్యాంక్స్ అనేసి వచ్చింది. థ్యాంక్స్ యువర్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ అనేసి మనకి ఇక్కడైతే వచ్చింది. సో ఇక్కడ దీని మీద సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ అయితే డైరెక్ట్గా అయితే మనకి అయితే వచ్చేసింది. సో లేదనుకోండి మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నాకైతే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది డైరెక్ట్గా అయితే. సో ఇక్కడ చూడొచ్చు మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను, అందుకని నాకైతే డైరెక్ట్గా అయితే వచ్చేసింది. సో లేదనుకోండి మనం ఏం చేయాలంటే మనం కేటగిరీ ఇవన్నీ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏది కావాలి అనేది అయితే మనం ఇక్కడ టాపిక్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో నా ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ అని కనిపిస్తుంది చూడండి. సో ఇందులో మేబీ నేనైతే మొబైల్ అనేది టైప్ అయితే చేస్తాను. సో ఇక్కడ మొబైల్ అని టైప్ చేయగానే మనకంటే మొబైల్ అని టైప్ చేయగానే మనకి ఏమంటే చాలా ఆప్షన్స్ అయితే ఇందులో అయితే మనకి వచ్చింది చూడండి. మొబైల్ హెచ్డి వాల్పేపర్స్ అనేవి ఇవన్నీ అయితే మనకైతే వచ్చింది. సో మేబీ అయితే వాల్పేపర్ అయితే ఓపెన్ అయితే చూద్దాం. వాల్పేపర్ మనకి ఎలాంటి అయితే వాల్పేపర్లో అయితే వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం వాట్సాప్లో కూడా మనం సెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మంచి వాల్పేపర్లు అయితే మనకి ఇక్కడ నుంచి అయితే వస్తుంది, హై క్వాలిటీ వాల్పేపర్లు. ఇది చూడొచ్చు, మనకి చూడడానికి చాలా సూపర్ అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడ చూడడానికి సూపర్గా ఉంది. ఇక్కడ మనకి ఏమంటే స్లోగా రన్ అయితే అవుతుంది ఈ వాల్పేపర్ అనేది. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూడడానికి అయితే ఇలాంటివి మనకి ఏమంటే చాలా వస్తాయి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకి సూపర్గా అయితే ఉంది, రన్నింగ్ ఇది కూడా అయితే. ఇక్కడ చూడండి, మనం చూడడానికి అయితే చాలా సూపర్గా అయితే ఉంది.
ఇవన్నీ ఇక్కడ నుంచి మనమైతే సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ కూడా చేసిన తర్వాత సెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏ దాంట్లో మనం సేవ్ అయితే చేయాలి అన్నది కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ బోట్ అనేది కనిపిస్తుంది కదా, క్రియేట్ అయితే ఒక బోట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా పేరు మీద అయితే నేనైతే క్రియేట్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఓకే, క్రియేట్ బోట్ అనేది సో గిరి పేరు మీద అయితే క్రియేట్ అయితే చేస్తాను. సో ఓకే, ఇక్కడ సేవ్ అయితే పేరు మీద అయితే సేవ్ అయితే అయిపోయింది. సో నా ఇక్కడైతే మనకి సేవ్డ్ అని కనిపిస్తుంది. సేవ్డ్ మీదకి అయితే వెళ్ళండి. సేవ్డ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అయితే చాలా ఆప్షన్ మీద అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, గిరి మీద అయితే మనం అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి పెన్ ఆప్షన్ కూడా మనకైతే కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు మనమైతే. ఇలా ఇందులో మనకి చాలా అంటే చాలా మంచి మంచి వాల్ పేపర్స్ ఇవన్నీ మనకైతే వస్తూ ఉంటుంది. ఇవే అని కాదు, మనకైతే చాలా అంటే చాలా అయితే వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్ది. ఇది కూడా మనకేంటే చాలా మంచిది. సో మనకి ఇందులో మనకేంటే చాలా మంచి మంచి వాల్ పేపర్స్ అయితే మనకైతే డైరెక్ట్గా అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఫోన్ కానీ దేని కానీ ఎడిటింగ్కి కానీ ఇవన్నిటికి కూడా మనకైతే వర్క్ అయితే చేస్తుంది. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో చూడడానికి చాలా అంటే చాలా హై క్వాలిటీతో మనకేమిటి ఇమేజెస్ అన్నీ అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎలాంటి ఇమేజ్ కావాలంటే అలాంటి ఇమేజ్ అయితే మనకైతే డైరెక్ట్గా అయితే దొరుకుతుంది. అది కూడా మనకంటే హై క్వాలిటీలో అయితే దొరుకుతుంది. అవే అని కాదు, మనకి ఇంటీరియర్ డిజైన్వి ఇలాంటివి కూడా మనకేమిటి దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ హోమ్ అని ఇచ్చేద్దాం. హోమ్ డిజైన్ అనేసి మనకైతే హోమ్ ఆఫీస్ డిజైన్ అనేసి మనకి ఇక్కడ అయితే వచ్చింది. ఐడియాస్ అనేది ఐడియా ఇవి అన్నీ మనకి ఏమంటే ఐడియా అనమాట. సో మనకి ఎలాగైతే ఉండాలి హోమ్ ఆఫీస్ అన్నది అన్నీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్తో అయితే మనకైతే ఉంటుంది. మనం ఈజీగా ఇందులో నుంచి చూసుకునేసి మనం ఇలాగైతే ట్రై చేస్తే మనకైతే బెస్ట్గా ఉంటుంది అన్నది కూడా మనం అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో మన ఆఫీస్ ఎలాగైతే ఉండాలి అన్నది కూడా ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే మనం సెట్ అయితే చేసుకుంటే మనకైతే బాగుంటుంది అన్నది కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇలా చేసి మీకు నచ్చిన దాంట్లో ఏది నచ్చిందో అది అయితే మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. పింటరెస్ట్లో మనకి ఏమంటే యాప్లో మనకు ఉన్న అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీ అన్నది. సో డెఫినెట్ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ప్రతి ఒక్కరికి అయితే ఇదైతే వర్క్ అయితే చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికైతే వర్క్ అయితే చేస్తుంది. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. నేను 100% అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.